హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సత్తుపల్లి ఆ ఊరు చివరున్న అయ్యప్ప స్వామి గుడికి వచ్చేసానండి. అక్కడ స్టార్టింగ్లో విఘ్నేశ్వరుడు కలిశారు. ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ చక్కగా అలా 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 మెట్లు ఎక్కుంటూ ఆ విధంగా పైకి వచ్చేస్తున్నామండి. అక్కడ చుట్టూ భలేగా ఉందండి మెట్ల ద్వారా. ఈ మెట్ల నుంచి ఇట్లా పైకి వెళ్ళాలండి. అలా వస్తుంటే పైన స్వామివారు చక్కగా విఘ్నేశ్వరుడు విఘ్నాలు ఉండవండి. ఆయన ఏ పూజ చేసి ఏ పని చేసినా ముందు ఆయనకి దండం పెట్టుకొని ఆయన పూజ చేసుకున్నాక ఏ పని అయినా చేయాలంటండి. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మాకు చెప్పిన మాట అండి. ఈయన చూడండి, ఎలుకండి, ఇసుక ఎంత మంచిగా చేశారు చూడండి బొమ్మని. భలేగా ఉందండి. ఆయన ఉన్న కాడ ఎలుక ఉంటుంది కదండి, ఆయన వాహనం కదండి అది. భలేగా చూస్తూ ఉన్నాడండి ఎలుక బాబు. ఎలా కూర్చోబెట్టారు చూడండి. అసలు ఎంత మంచిగా చేసిన మనిషి ఎంత బాగా శిల్పి చెక్కాడనండి. అసలు ఆ పైన బొమ్మ చూస్తుంటే సత్తుపల్లి మొత్తానికి కనిపిస్తుంది చివర. అటు చక్కగా అటు నుంచి వచ్చే సీతానగరం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటుందండి బస్సు. అక్కడికి వచ్చేసరికి కనపడుతుంది. అసలు ఆ మెట్లు చూడండి ఎంత బాగున్నాయి. అయ్యప్ప స్వామి మెట్లు ఎంత అందంగా ఉన్నాయి. చక్కగా అచ్చం బంగారం లాగానే ఉన్నాయి, చూసారండి. అదే మెట్లండి. అవి పైన ధ్వజస్తంభం ఎంత బాగా ఉందో. ఆడవాళ్ళు తొందరగా లోపలికి రానివ్వరు కదండి. కాకపోతే మేము ఆ రోజు చక్కగా మంచిగా కార్తీక మాసం కదండి, కొబ్బరికాయ కొట్టుకొచ్చుకుందాం ఆలోచన అక్కడ బయలుదేరి వెళ్తూ ఉన్నామండి. ఈ పక్క వచ్చేసరికి ఈ పక్కనండి చక్క శనిగ్రహాలను. ఆయన మణికంఠుడు అయ్యప్ప స్వామి చక్క చిన్న బొమ్మ అదొకటి. శివలింగాకారం అని ఎంత బాగుందో చూడండి. అసలు గంధంతో బొట్లు పెట్టి పువ్వులు దీపారాధనలు చేశారండి ఎవరు పొద్దున ఉదయాన్నే. కానీ అసలు ఎంతమంది జనం అని కోకొల్లగండి భజనలు అమ్మ భజనలు చేస్తారండి. ఈ నవగ్రహాలండి, 9 గ్రహాలు శని గ్రహాలండి ఇవి. ఈ పూజలు కూడా ఇక్కడ బాగా జరుగుతాయి అంటండి శనిదేవుడికి కూడా. ఇదిగోండి దీని ఆపోజిట్లో ఈ దేవుడు చూడండి ఎంత బాగున్నాడు ఈయన ఎవరు అనుకున్నారు? సరిగ్గా చూడండి, వినాయకుడేనండి. ఇంకెవరు? విఘ్నేశ్వరుడు. చూడండి ఎంత బాగున్నారు, ఎంత మంచిగా అనిపిస్తున్నారు, చూసారా? వచ్చేసామండి గుళ్ళోకి వచ్చాం, అయ్యప్ప గుళ్ళోకి వచ్చాం. స్వామివారు వచ్చారండి బయటకు వచ్చి. ఏమ్మా అభిషేకమా ఏంటని అడుగుతున్నారండి. అభిషేకం చేయండి స్వామి అని చెప్పి అభిషేకం చేయించుకున్నామండి. పక్క తిరిగి రౌండ్ పక్క వచ్చేసరికి అటు వినాయకుడి బొమ్మ ఉందండి. ఆ పక్కన చక్క దండలతో నిండుగా చక్క పలహారాలతో కొబ్బరికాయలు అరటిపళ్ళతో పూల దండలతో స్వామి భలేగా ఉన్నాడండి గజనాథుడు. గుడి చక్క చిన్నగా చాలా అందంగా అనిపించిందండి. ఈ పక్కన అమ్మవారు, నా తల్లి పేరు నాకు తెలియదండి, ఆ పైన పేరు నిన్ను చూడలేదండి. అమ్మవారి మట్టికి అసలు కన్నుల వెందుగంత నిండుగా చక్కగా ప్రశాంతంగా ఉన్నారండి. అసలు ఆ గుళ్ళో ఉన్నంతసేపు కూడా ఏమీ మనకి అనిపించలేదండి. అయ్యప్ప స్వామి బొమ్మండి అది. చూసాండి ఎంత బాగుంది. పులి మీద ఎక్కువ వస్తానండి స్వామి. బంగారు పోత పూసిన బొమ్మలాగా ఎంత బాగున్నారో చూడండి. ఇటు పక్క వస్తే కుడివైపు సాయిబాబా గుడి కట్టారండి. ఆ పక్కన గుడి తలుపులు మూసేస్తారండి. పైన ద్వారం, సింహద్వారం ఉంటారండి పైన. ఆ పైన బొమ్మలండి అవి ఎంత బాగున్నాయి చూడండి. అసలు అవన్నీ ఇదంతా గుడి వాతావరణం అండి. ఇదంతా కూడాను అయ్యప్ప స్వామి గుడికి ఇటు పక్క సాయిబాబా అండి, అటు పక్క వినాయకుడిదండి. సాయిబాబా చూడండి అసలు గోపురం ఎంత బాగుందో. సాయినాథుడు పక్కన కూర్చున్నారు, వినాయకుడు పక్కన కూర్చున్నారు. ఎంత మంచిగా అనిపించింది. గుళ్ళో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. మా పాప నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి. వస్తా కూడా మొత్తం తీసండి. కాకపోతే ఎండలో వెళ్ళడం వల్ల మంచిగా క్లారిటీ రాలేదండి. సాయి పాదుకలు చూడండి ఎంత బాగున్నాయి. మరో చెట్టు కిందండి. చక్క పొద్దునే ఉదయం ఎవరో పూజలు చేసుకుని సాయి దర్శనం చేసుకొని ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని రిటర్న్ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉన్నామండి. అసలండి దూరం నుంచి నైట్ టైం మొన్న పడి పూజ జరిగిందండి. వేల మంది భక్తులు అంటండి. అసలు ఎంత బాగుందనండి. అన్నిటికీ హైలైట్ ఏంటనుకుని వినాయకుడి బొమ్మ అండి ఇది. చాలా బాగుంటుందండి. అసలు ఎంత అందం అంటే అండి చెప్పతరం కాదండి. కంటితో చూస్తే అసలు మరి ఇది అవలి చూడండి అసలు ఎంత బాగున్నాడు. బోలో గణేష్ మహారాజ్కి జై అని. ఈ పక్క వచ్చేసరికి వినాయకుడి పక్కన అమ్మవార్లు ఉన్నారండి. అమ్మవారి భార్యలు అంటండి, వినాయకుడి భార్యలు అంట. దండలు ఏ విధంగా వేసారు చూడండి. నాకు రీజన్ అయితే క్లియర్గా తెలియదండి. భలేగా కూర్చున్నాయండి బొమ్మలు. 5 తలకాయల విఘ్నేశ్వరుడు అండి, పంచముఖ విఘ్నేశ్వరుడు అంటండి. 4 పక్కన 4 బొమ్మలు పెట్టారండి వీటిని. ఇదొక బొమ్మ అంటే అటు సైడ్ ఇంకో రకంగా. ఇదిగోండి ఏకదంతుడు ఒక్కడే ఉన్నాడు ప్రశాంతంగా. మయ్య ఎంత బాగా కూర్చున్నాడు చూడండి. ఎలక పక్క ఏంటో ఇలా చూస్తాండి, స్వామికి చూస్తూ ఉంది. చాలా బాగుంది కదండి. నా మనసుకైతే భలే మంచిగా అనిపించిందండి. ఇటు పక్క అన్ని రకాల ఆయన చేతిలో ఎన్నో చూసాడండి. వాటిలో అంటాడు శంకు చక్రం కదా, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఆయన సంబంధించినవి మొత్తం ఉన్నాయండి వినాయకుడి పక్కన. కాళ్ళమ్మట ఇదండి. ఈ పక్కన సాయిబాబులు దుని. ఎక్కడికి వెళ్ళినా దుని కనపడాలి కదండి. అదిగో చూడండి
లోపల సాయినాథుడు కొలువై కూర్చుని ఉన్నారండి. చాలా మంచిగా అనిపించింది. కిటికీలోంచి తీసుకున్నామండి వీడియో. రియల్గా వెళ్ళటం అయితే స్వామి పాదాల దగ్గర కూర్చొని తీసుకుందాం అనుకున్నానండి. మీకు ఈ వాతావరణం నచ్చితే ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.